వంట చేసే మూడ్ అస్సలు లేనప్పుడు, అది బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా కేవలం 10 నిమిషాల్లో ఒక్క చుక్క నూనె కూడా లేకుండా రెడీ అయ్యే ఒక హెల్దీ మీల్ గురించి ఇప్పుడు చూద్దాం. ఆఫీసులో రోజంతా కష్టపడి అలిసిపోయి ఇంటికొస్తాం. అప్పుడు ఇంక వంటగదిలోకి వెళ్ళి వంట చెయ్యాలంటే అబ్బో అస్సలు ఓపికుండదు కదా. ఇది చాలామందికి ఎదురయ్యే సమస్యే. అయితే అలాంటి టైంలోనే మనకొక సూపర్ సొల్యూషనుంది. కేవలం 10 నిమిషాల్లో అస్సలు నూనె చుక్క వాడకుండానే చాలా హెల్తీగా, టేస్టీగా ఒక మీల్ రెడీ చేసేసుకోవచ్చనమాట. సరే, మరి సింపుల్ రెసిపీకి ఏమేం కావాలో చూసేద్దామా? ఈ పదార్థాలన్నీ రెడీగా ఉంటే వంట చేయడం చాలా ఈజీ, ఇంకా ఫాస్ట్ కూడా. ఇక్కడ మనం చూస్తున్న ఇంగ్రీడియంట్స్ ఇద్దరికీ సరిపోతాయండి. మెయిన్గా కావాల్సింది దొడ్డు అటుకులు, ఫూల్ మఖానా, కీరా, ఇంకా పెరుగు. టేస్ట్ కోసం కొంచెం పచ్చిమిర్చి, పల్లీలు, కొత్తిమీర, వీటితోపాటు హెల్త్ బెనిఫిట్స్ కోసం కొన్ని సింపుల్ మసాలా పొడులు కూడా యాడ్ చేస్తాం. ఇందులో మనం వాడే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అవిసె గింజల పొడి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఈ సోర్స్ మెటీరియల్లో చెప్పినట్టు ఈ పొడిని రెగ్యులర్గా దోశపిండిలో గాని చపాతీ పిండిలో గాని కలిపేసుకుంటే మన డైలీ డైట్లో హెల్త్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సరే, ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న టిప్ ఏంటంటే, అటుకులు నానే టైంలోనే కీరా, పచ్చిమిర్చి లాంటివి కట్ చేసి పెట్టుకుంటే ఈ డిష్ నిజంగా 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఓవరాల్గా ఇదొక 4 స్టెప్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ అటుకులు నానబెడతాం, నెక్స్ట్ మఖానా రోస్ట్ చేస్తాం, తర్వాత అన్నింటినీ కలిపేస్తాం, ఫైనల్గా క్రంచినెస్ కోసం కొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తాం. అంతే. సో స్టెప్ 1, అటుకులను రెడీ చేసుకోవడం. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. అటుకుల్లో నీళ్లు పోసి కలిపి వంపేస్తాం కదా, అప్పుడు నీళ్లన్నీ కంప్లీట్గా తీసేయక్కర్లేదు. కొద్దిగా నీరు అడుగులో ఉంటేనే అటుకులు మంచిగా మెత్తగా నాంతాయి. నెక్స్ట్ మఖానా. వీటిని తామర గింజల పేలాలు అని కూడా అంటారు. వీటిని నూనె లేకుండా లో ఫ్లేమ్లో మంచి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఎలా తెలిసిద్దంటే, ఒకటి తీసుకొని నలిపితే టక్కని ఈజీగా విరిగిపోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా రోస్ట్ అయినట్టు. ఓకే, 10 నిమిషాల తర్వాత చూస్తే మన అటుకులు మెత్తగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కీరా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆ తర్వాత పెరుగు, ఉప్పు, మసాలా పొడులు అన్నీ వేసి బాగా మిక్స్ చేసేయాలి. పెరుగు ఇంకొంచెం పడుతుంది అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఈ డిష్ టేస్ట్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక సీక్రెట్ ఉంది. అదేంటంటే, ఈ సోర్స్ మెటీరియల్లో చెప్పిన ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ముందే వేశారంటే నానిపోతుంది. అంటే మనం క్రంచీనెస్ కోసం యాడ్ చేసే ఐటమ్స్ని ముందే వేసేస్తే అవి పెరుగులో నాని మెత్తగా అయిపోతాయి. అప్పుడు ఆ కిక్ పోతుంది. అందుకే ఎప్పుడైతే సర్వ్ చేస్తున్నామో ఠీక్ ఆ ముందు మాత్రమే వేయించిన మఖానా, పల్లీలు వేసి కలపాలి. అప్పుడు తింటున్నప్పుడు అవి పంటి కింద పడి క్రిస్పీగా, అబ్బా ఆ ఫీలే వేరు. సరే, అంతా రెడీ అయిపోయింది. ఇక ఫైనల్గా దీన్ని ఎలా సర్వ్ చెయ్యాలి, ఇంకాస్త అందంగా, టేస్టీగా ఎలా మార్చాలో చూద్దాం. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందంటే, మంచి రుచిగా, కరకరలాడుతూ, చాలా లైట్గా ఉంటుంది. తిన్న తర్వాత కడుపుకు హాయిగా అనిపిస్తుంది. హెల్తీ, ఇంకా టేస్టీ, ఇంకా ఫిల్లింగ్, నిజంగా ఒక కంప్లీట్ మీల్ అనమాట. సర్వ్ చేసేటప్పుడు ఇంకాస్త అట్రాక్టివ్గా కనిపించడానికి పైన కొద్దిగా కారం, జీలకర్ర పొడి చల్లి కొన్ని మఖానా ముక్కలు, పల్లీలు వేస్తే చూట్టానికి బాగుంటుంది, టేస్ట్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలకిలా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. సో ఈ సింపుల్ రెసిపీ నుండి మనం గ్రహించాల్సిన అసలు విషయమేంటి? ఓపిక లేదని బయట ఏదో ఒకటి తినే బదులు ఇలా ఇంట్లోనే మన కళ్ల ముందే కేవలం 10 నిమిషాల్లో హెల్తీగా ఒక మీల్ రెడీ చేసుకోవటం ఎప్పుడైనా బెటర్ కదా. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. చివరగా ఒక్క ప్రశ్న. చాలామంది హెల్దీ ఫుడ్ అంటే గంటలు పడుతుందననుకుంటారు. కాని నిజంగా ఒక ఆరోగ్యకరమైన, కడుపు నింపే భోజనం తయారు చేయడానికి ఎంతసేపు కావాలి? ఒకసారి ఆలోచించండి.